హలో అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారు కదా? సో నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఒక చిన్న మోటివేషనల్ వీడియో చేసేద్దామనేసి. సో ఇక్కడ ఏంటంటే నేను ఏం చెప్పబోతున్నా అంటే, మనము ఒక 2 విషయాలు ఎక్కువ మనం పట్టించుకోకపోతే మనకి బ్రెయిన్ కూడా ఎంప్టీ ఉంటుంది. బ్రెయిన్ స్టఫ్ అయిపోయినట్టు ఉండదు. బ్రెయిన్ డ్రైన్ అయిపోదు. చాలా అంటే దాన్ని బర్డెన్ చేయమన్నమాట. ఓవర్ బర్డెన్ చెయ్యం బ్రెయిన్ని. ఆ 2 థింగ్స్ మాత్రం మనం అసలు అది మనకు తెలుసు. నేను చెప్పేది మోస్ట్లీ మనకు ఏంటి ఇంత సింపుల్గా ఉంది అనుకోవచ్చు కాక, బట్ స్టిల్ గివ్ ఎ కాన్షియస్ ఎఫర్ట్. మనకి అంటే సబ్ కాన్షియస్ కూడా ఒక్కొక్కసారి మనకు ఆ ఫీలింగ్స్ రావచ్చు. ఆ 2 విషయాలు నేను ఏదైతే చెప్పబోతున్నానో. సో నేను ఏంటంటే చాలా వీడియోస్ చూస్తుంటాను, అది ల్యాగ్ చేసి లాస్ట్లో ఏదో చెప్తారు. అలాంటివన్నీ మనకి నో టిప్స్ ఆర్ ట్రిక్స్ అలాంటివి ఏముండవు. సో ద 2 థింగ్స్ ఆర్ లైక్ ఫీలింగ్ జెలస్ ఆర్ కంపేరింగ్ విత్ అదర్స్. ఇవి 2 మనం కాన్షియస్గా అంటే మన బ్రెయిన్కి చెప్పాలి అనుకోకుండా కూడా ఒక్కొక్కసారి మనం కంపేర్ చేసుకుంటాం ఎవరితోనన్నా. అనుకోకుండా ఒక్కొక్కసారి జెలస్ ఫీల్ అవుతాం. అబ్బా వాళ్ళకిలాగా మనం ఉంటే బాగుండు, అబ్బా వాళ్ళేంటి అన్నీ కొనేస్తున్నారు, అబ్బా నెవర్ అంటే కాన్షియస్గా తగ్గించుకోండి అలాంటి ఫీలింగ్స్ ఒకవేళ వస్తున్నా కూడా. ఎందుకంటే దానివల్ల ఎవరికి అంటే బాగుపడే వాళ్ళు అంటే బాగుపడాలి అని అనుకోని సెల్ఫ్ కేర్ అవంతా మనం డెవలప్ చేసుకోవాలని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి స్టాప్స్ ఉండవు, ఎటువంటి బ్లాకేజ్. అంటే కష్టాలు రావని కాదు, దే విల్ ట్రై టు ఫేస్ ద ఛాలెంజెస్ ఇన్ లైఫ్ ఆల్సో. దే విల్ జస్ట్ ట్రై టు మూవ్ ఫార్వర్డ్ ఇట్ సెల్ఫ్. దే విల్ మేనిఫెస్ట్ ఆల్ పాజిటివ్ థింగ్స్. దే విల్ ఫిల్ ద బ్రెయిన్ విత్ పాజిటివిటీ. సో మీరు వేరే వాళ్ళ మీద కుళ్ళు పడినా ఆర్ ఎవరైతే డెవలప్ అవుతున్నారో ఆర్ ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళ మీద కుళ్ళు పడినా కూడా వాళ్ళు డెవలప్ అయ్యే వాళ్ళకి ఏం ఫరక్ పడదు. బట్ మనకే ఒకవేళ కుళ్ళు పడుతున్నా కంపేర్ చేసుకుంటున్నా మనకే ఫరక్ పడుతుంది. సో డోంట్ ట్రై నాట్ టు ఫీల్ జెలస్ ఆర్ ట్రై నాట్ టు కంపేర్ విత్ ఎనీ వన్ ఆన్ దిస్ ఎర్త్. ఎందుకంటే మనం ఒక్కొక్కళ్ళు యూనిక్. మన ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, ఫ్రెండ్ సర్కిల్ అయినా సరే, ఏదైనా సరే వీఆర్ యూనిక్. ఎందుకంటే మన జీన్స్ మన పేరెంట్స్ నుండి వస్తుంది, మనది యూనిక్ ఉంటుంది, మన టాలెంట్ యూనిక్ ఉంటుంది, మన ఫేస్ ఫీచర్స్ యూనిక్ ఉంటాయి, గాడ్స్ గ్రేస్ ఉంటుంది, మనం డెవలప్ చేసుకునేది ఉంటుంది, మన సరౌండింగ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో నెవర్ ఎవర్ ఫీల్ జెలస్ ఆర్ కంపేర్ విత్ అదర్స్. నాకేదో జెలస్ ఫీల్ అవుతున్నారు అనేసి నేను చెప్పట్లేదు, బికాజ్ నేనైతే అస్సలు పట్టించుకోను. ఎందుకు అంటే బట్ దట్ వాజ్ ఆల్సో లైక్ అ స్లో జర్నీ. అంటే కొంచెం కాన్షియస్గా తెలుసుకున్నా అనమాట వాట్స్ గోయింగ్ ఆన్ అనేసి. నేను అంతకుముందు ఇట్లా ఫుల్ అంటే నేను ఏదైనా ట్రెడిషనల్ ఈవెంట్ ఆర్ ఎనీథింగ్ ఐ గెట్ రెడీ. అంటే నాకు ఇష్టం మంచిగా అట్లా లేడీ అంటే ఒక ఉమెన్ అంటే పర్ఫెక్ట్గా ఆర్ గివ్ సమ్ టైమ్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అదంతా నాకు ఇష్టం. సో నాకు స్లోగా తెలిసేది లైక్ ఒక స్టాండ్ అవుట్ ఉన్నా కూడా నో వన్ విల్ కమ్ టు యూ అండ్ ఏంటి ఇంత బాగుంది అయినా కూడా దే విల్ నాట్. ఒక్కొక్కసారి చెప్పొచ్చు కాక, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్. కానీ చెప్పినా చెప్పకపోయినా నాకు ఫరక్ పడట్లేదు, బికాజ్ నాకు అర్థమైంది అనమాట. పీపుల్ విల్ బీ లైక్ దట్, బట్ ఐఎమ్ సేయింగ్ డోంట్ బీ లైక్ దట్. వాళ్ళకున్న బ్యూటీ, వాళ్ళకున్న ఉట్టి ఎక్స్టర్నల్ బ్యూటీ కాదు, యాటిట్యూడ్ ఈజ్ బ్యూటీ. ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్ బ్యూటీ, యాటిట్యూడ్. యువర్ పాజిటివిటీ ఈజ్ ద బ్యూటీ. సో ఎవరిది వాళ్ళకే ఉంటుంది. Try never compare with others. Never be jealous. మనమే కాంపిటీషన్ ఉండాలి. మనమే ఈరోజు ఇంత ప్రొడక్టివ్ ఉన్నాం, ఈరోజు ఇంత డెవలప్ అయ్యాం, ఈరోజు మన బాడీని ఇంత మంచిగా చూసుకున్నాం, రేపు ఇంకా ఏం చేస్తాం, రేపు ఇంకా ఎంత డెవలప్ అవుతాం, రేపు ఇంకా ప్రొడక్టివ్గా ఉంటాం, మన గురించి మనం ఏం చేస్తున్నాం, మన బ్రెయిన్కి ఎంత పీస్ ఇస్తున్నాం, మనం ఎంత హ్యాపీగా ఉన్నాం. సో దాట్ షుడ్ బి ద మెయిన్ అజెండా ఆఫ్ లైఫ్. సో ఈ చిన్న టిప్ ఫాలో అయ్యి చూడండి. మీ గురించి మీరు ఆలోచించి యువర్ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ చేసి చూడండి. నెవర్ కంపేర్ విత్ అదర్స్ అండ్ నెవర్ ఫీల్ జెలస్. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ సమ్ చేంజ్, సమ్ రిలీఫ్, సమ్ పీస్ ఇన్ యువర్ బ్రెయిన్. అండ్ డెఫినెట్గా మీరు ఇంకా చాలా పై లెవెల్కి వెళ్తుంటారు. డూ మెడిటేషన్, డూ మేనిఫెస్టేషన్, ఎవ్రీథింగ్. డూ బీ పాజిటివ్. ఓకే, సో ట్రై టు follow these tips in life and hope it will be useful to you. Hope you like it. Thank you for watching. Thank you all.